వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నెహెమ్యా యొక్క ఉపవాసం గురించి, ఆయన యొక్క ప్రార్థనల గురించి మనం తెలుసుకుందాం. నెహెమ్యా గ్రంథంలో 1-9 అధ్యాయాల వరకు చూసుకుంటే నెహెమ్యా యెరూషలేము మందిరంలో గోడలు కట్టడం గురించి, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన గురించి మనం చూస్తూ ఉంటాం అన్నమాట, తెలుసుకుంటాం. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 1:4-11 వచనాలు, 2:4, 5:19 వచనాలు, 6:14, 9:5 వచనం, 6:9 ఇలాగా ఈ అధ్యాయంలో ఆయన యొక్క ప్రార్థన, ఉపవాసం, ఆయన ఎంత శ్రమపడి పునర్నిర్మాణం చేశాడు అన్నది మనం తెలుసుకుంటాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన, ప్రేమమైన, కృపామైన, దయామడుగున ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మీ పాసన దానికి వచ్చిన నాయన నెహెమ్యా యొక్క ఉపవాసం గురించి నాయన మేము ఆయన యొక్క ప్రార్థన గురించి వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నీ ఆత్మతో నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వారితో మీరు మాట్లాడమని బలపరిచి మహింపదమని, అటు ప్రకారం మేము ఎలా సాగవల్లో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా వచ్చినాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా ఈ పేరుకు అర్థం అంటే యెహోవా ఓదార్చువాడు. ఈ పేరు నెహెమ్యా అనే మాటకు అర్థం యెహోవా ఓదార్చువాడు, ఆదరణకర్త అనే అర్థాలు వస్తాయి. అయితే నెహెమ్యా ఒక సామాన్యుడు. ఎజ్రా లాంటి యాజకుడు కాదు, మలాకి లాంటి ప్రవక్త కాదు. ఈయన నగర గోడలను, యెరూషలేము యొక్క నగర గోడలను పునర్నిర్మించడానికి యూదుల బృందాన్ని యెరూషలేముకి నడిపించినవాడు మాట. అంతకుముందు ఇతను పర్షియన్ రాజుకు దగ్గర లౌకిక హోదాలో సేవ చేశాడు. గిన్నె అందించేవాడు, రాజుకు గిన్నె అందించేవాడు అని ఉంటుంది. అలా సేవ చేసేవాడు మాట. యెహోవా పవిత్ర నామాన్ని అన్యులు అపహాసం చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు అనే ఆలోచనతో ఈయన చాలా బాధపడ్డట్టుగా చూస్తాం. కాబట్టి అతను మోకాళ్లపై కూర్చొని నెహెమ్యా 1 అధ్యాయం 5వ వచనంలో 3 సార్లు ప్రార్థించాడు. కొన్ని దినాలు ప్రార్థించినట్టుగా అక్కడ రాయబడి ఉంది. మొదట నెహెమ్యా తన ప్రార్థనను స్తుతితో ప్రారంభించాడు. ఈయన ఎలా ప్రారంభించాడు? స్తుతితో ప్రారంభించాడు. నెహెమ్యా ప్రార్థించేటప్పుడు దేవుని లక్షణాలను ఆయన పొగుడుతాడు మాట. నెహెమ్యా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో అభివృద్ధి చెందాడు మాట. ఒక యోధ నాయకుడు. అతన్ని పర్షియన్ రాజుకు అర్థహస్త చేత చెర నుండి విడిపింపబడ్డాడు. తర్వాత క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం మధ్యలో జెరూసలేం పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. ఈయన యూదులను యెహోవాకు తిరిగి అంకితం చేశాడు. అంటే దేవుని వైపు నడిపించాడు. దానికోసం అతను విస్తృతంగా కృషి చేసి విస్తృతమైన పరిచయం చేసినట్టుగా, అంటే నడిపించడానికి ఎంతో శ్రమ పడినట్టుగా, కృషి చేసినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ఈయన ప్రార్థన సంస్కరణలు, ప్రార్థించడం, దాన్ని ఎట్లాగా ప్రార్థనలో కొనసాగాలి అని దాన్ని సంస్కరించాడనమాట, ప్రార్థన సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నెహెమ్యా తండ్రి పేరు హకల్య. ఇతను నెహెమ్యా పుస్తక రచయిత. ఈయన యెరూషలేం గోడలు శిథిలావస్థలో ఉన్నాయని, కాబట్టి నెహెమ్యా కొన్ని దినాలు ఉపవాసంతో ప్రార్థించాడు. ఏమనంటే ఇస్రాయేల్ చేసిన పాపాలు ఒప్పుకుంటూ తన ప్రజలతో తాను చేసిన నిబంధనను, దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో చేసిన నిబంధన గుర్తుంచుకోవాలని దేవుడిని కోరుతూ రాజుకి తనపై అనుగ్రహం ప్రసాదించమని దేవుణ్ణి వేడుకొన్నట్టుగా మనం చూస్తాం. ఈయన 4 నెలలు ప్రార్థించినట్లు తెలుస్తోంది. నెహెమ్యా యొక్క చిన్న పుస్తకంలో 14 సార్లు ప్రార్థన చేసినట్లుగా
చూడగలం. ఇతను నిరంతర ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థన అలవాటు ఉన్న వ్యక్తి మాట, నిరంతరం ప్రార్థన చేసేవాడట. అతను ఈ గోడల నిర్మాణాన్ని పనికి పూనుకునే ముందు, బయలుదేరే ముందు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఈయన ముందుగా రాజు వద్దకు వచ్చినప్పుడు తనకి ఏమేమి అవసరాలు కావాలో, ఏమేమి పనిముట్లు కావాలో గోడల నిర్మాణానికి, ఇవన్నీ అడగడానికి రాజు దగ్గరికి వెళ్ళాలంటే దేవుని యొక్క అనుగ్రహం ఉండాలని, దేవుని అనుగ్రహం గురించి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఇతను ఉపవాస దినాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఉపవాసంతో పశ్చాత్తాపడ్డాడు. ముందు ఉపవాసంలో పశ్చాత్తాపం పడ్డాడు. తను చేసిన పాపాలు కానీ, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పాపాలు కానీ, అన్నీ మనకి తెలిసి తెలియక ఏమేమి పాపాలు ఉంటాయి, ఏం చేసామో అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసినట్టుగా చూస్తామన్నమాట. మనం కూడా అంతే కదా, ఉపవాసం ఉన్నప్పుడు మనం తెలిసి తెలియక ఏం చేసామో, ఏం పొరపాట్లు చేసామో అన్నీ ఒప్పుకుంటూ విడిచిపెట్టమని, దేవా సహాయం చేయమని మనం ఏ అంశం గురించి ప్రార్థన చేస్తున్నామో భారంతో మనం ప్రార్థన చేస్తాము. అవన్నీ పశ్చాత్తాపడుతూ మరియు ప్రార్థన తర్వాత పశ్చాత్తాపం చేశాడు, ఉపవాసం ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. నెహెమ్యా ఇంకా ముందుకెళ్ళాడు. ఈయన నీసాను నెలలో జరుగుతుంది. ఇది ఎప్పుడు చేశాడు ఈయన? నెహెమ్యా ఈ ప్రారంభము నీసాను నెలలో ప్రారంభించాడు అన్నమాట. ఇది హీబ్రూ క్యాలెండర్ యొక్క మొదటి నెల. హీబ్రూ క్యాలెండర్లో ఈ నీసాన్ మాసం అనేది మొదటి నెల. నెహెమ్యా 2:1 చూసుకుంటే ఉపవాసం ఉండటానికి మరియు ప్రార్థించడానికి దాదాపు 120 రోజులు పట్టిందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎన్ని రోజులు ప్రార్థించాడు? ఉపవాసం ఉండటానికి మరియు ప్రార్థించడానికి 120 రోజులు పట్టిందంట అని మనకి ఎక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నెహెమ్యా ఒక వివేకవంతమైన ప్రణాళికలను రచించుకున్నాడు. ఒక ప్రణాళికతో వెళ్ళాడు ఈయన. నిజానికి అతను ఖచ్చితంగా ప్రార్థించాడు, ఖచ్చితంగా నిశ్చయంగా ఇది జరగాలి అని ప్రార్థన చేశాడు అన్నమాట. తర్వాత క్రియ చూపించాడు. స్పష్టమైన ప్రణాళికలతో రాజు వద్దకు వచ్చినట్లుగా మనం 2వ అధ్యాయం 1:9 చూసుకోగలం. రాజుకి ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి రాజుకి నెహెమ్యాపై అనుగ్రహం, దయ కలిగింది. నెహెమ్యా మంచి నాయకుడని కొన్ని విషయాలు తెలియజేస్తాయి అన్నమాట. నెహెమ్యా మంచి నాయకుడు, ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు. నెహెమ్యా 7వ అధ్యాయంలో నగర ద్వారాలు బాగా కాపలాగా ఏం చేశాడు? నగర ద్వారాల దగ్గర కాపలా వాళ్ళని పెట్టాడు, జాగ్రత్తగా కాపలా కాయడానికి. మరియు ప్రజలు వారి నాయకులు సరిగ్గా ఆ పని అప్పచెప్పిన పని వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని ప్రతిరోజు లెక్క చూసుకునేవాడు. వాళ్ళు అడిగేవాళ్ళు మాట. వాళ్ళకి వ్యవస్థల్ని, వాళ్ళ కింద అధికారులు మళ్ళీ ఆ కాపలాలు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూసుకోవడానికి ఒక వ్యవస్థ, అంటే ఒక అధికారుల్ని అలాగా ఏర్పాటు చేశాడు మాట. ఏర్పాటు చేయడం ద్వారా నెహెమ్యా తన వ్యూహాన్ని రచించుకున్నాడు. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. కాపలాదారులు పెట్టాడు, పనులు సరిగ్గా జరుగుతున్నాయా, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారా, అవన్నీ పర్యవేక్షించడానికి తగు ఏర్పాట్లు, అధికారులను అలాగా ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యా నాయకత్వం నుండి మనం నేర్చుకోగలిగిన కీలకమైన పాఠం ఏమంటే, ఒక ప్రణాళిక వ్యూహాన్ని కలిగి ఉండటం. ఒక ప్రణాళిక ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా ఒక ప్రణాళిక ఉండాలి. అంటే ఎలా చేస్తే ఎలా జరుగుతుంది, ఒక ప్లాన్ వేసుకోవాలన్నమాట. దానికి అది ఉంటేనే మనం ముందుకి ఎలా చెయ్యాలి ఏమిటన్నది మనం చేయగలుగుతాం అన్నమాట. దేవుని అనుగ్రహం పొందగలుగుతాం. నెహెమ్యా దేవుని రాజ్యాన్ని తనకు తీసుకురాలేకపోయాడు. ఈయన దేవుని రాజ్యాన్ని తీసుకురాకపోయాడు కానీ దేవుని ప్రజల హృదయాలను మరియు జీవితాలను అతను మార్చలేకపోయాడు. ఇంకా ఏం చేశాడు? దేవుని ప్రజల హృదయాలను కానీ వాళ్ళ జీవితాలను కూడా మార్చలేకపోయినా కూడా అతడు చేయగలిగిందంతా నమ్మకంగా చేశాడు. అతను చేసే పని అంతా నమ్మకంగా చేశాడు అన్నమాట. తను ఏదైతే పునర్నిర్మాణం చేయాలనుకున్నాడో ఆ పనిలో నమ్మకంగా చేశాడు. ఎప్పుడూ చేయలేని విధంగా ప్రజల హృదయాలను మార్చి నిజమైన హీరోని అనిపించుకున్నాడు అన్నమాట. తగిన సమయంలో, ఏ సమయంలో దేవుడు సహాయం ఎలాగొస్తుంది, తగిన సమయంలో ఆయన పంపిస్తాడు. ఎవరూ చేయలేని విధంగా ప్రజల హృదయాలను మార్చి నిజమైన హీరోని ఆ తగిన సమయంలో దేవుడు పంపుతాడని మనం నమ్మేటట్టుగా ఆయన గొప్పగా నెహెమ్యా చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని
పవిత్ర సంకల్పం యొక్క వివేచన కోసం ప్రార్థించడం ద్వారా ఒక పవిత్రమైన సంకల్పం యెరూషలేం గోడలు నిర్మించాలనుకోవడం పవిత్రమైన సంకల్పం. దానికి వివేచన కోసం తనకి జ్ఞానం సరిపోదు, వివేచన లేదు. అది ప్రార్థించడం ద్వారా ఆ సంకల్పం నెరవేరాలని ప్రార్థించడం ద్వారా నెహమ్యా యెరూషలేం నగర గోడలను పునర్నిర్మించాడని మనకు తెలియచేస్తుంది. దేవుడు తను ఏ పిలుపుకు పిలిచాడో అది అనుసరించాడు, నడిచాడు. అలా చేయడం ద్వారా విశ్వాసం కలిగిన భక్తుడిగా అతనికి కనబడుతున్నాడు. అలా చేయడం ద్వారా విశ్వాసం కలిగిన భక్తుడిగా మనకి కనబడుతున్నాడు. అతనికి సహజంగా వచ్చిన దానికి అదనంగా అతడు వివిధ నాయకత్వ వ్యూహాలు అనుసరించాడు. అతనికి ఉన్న తెలివితేటలు సహజంగా వచ్చిన దానికంట వివిధ రకాలైన ప్లాన్లు వేసుకొని దాన్ని అనుసరించి ఆ గోడల నిర్మాణాలకి పూర్తయ్యేలాగా అతను చేశాడు. ఇంతకీ ఆ గోడలు ఎన్ని రోజుల్లో కట్టాడంటే 52 రోజులు పట్టిందంట. ఆ గోడలను తిరిగి నిర్మించడానికి నెహమ్యాకు 52 రోజులు పట్టింది. ఈ రోజులన్నీ కూడా అతను ఎంతగానో కృషి చేసి వ్యూహాలు పన్ని చక్కటి ప్లాన్స్ చేసి అందరినీ నడిపించి పనిచేసే వాళ్ళందరినీ నడిపించి 52 రోజుల్లో ఆ గోడలు కట్టినట్టుగా మనం చూస్తాం. ఆయన తన ప్రజలను ఒక చోట చేర్చాడు, వారికి అవసరమైన సామాగ్రిని సమకూర్చాడు. యెరూషలేం నగర గోడలను తిరిగి నిర్మించడంలో వారికి నాయకత్వం వహించి దాన్ని పూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి నువ్వు నేను ఏం ప్లాన్ కలిగి ఉన్నాం? ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? నెహమ్యా జీవితంలో చూస్తే అతడు ఒక సామాన్యుడు, ఒక పెద్ద ప్రవక్త కాదు, సామాన్యమైన జీవితం. రాజుకి ఒక సేవకుడిగా పనిచేసిన వాడు. నువ్వు చేసే చిన్న పని అయినా పెద్ద పని అయినా దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దానిలో దేవుడు ఉన్నత స్థానంలోకి నడిపిస్తాడు. అతడు ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా అతని జీవితంలో ప్రార్థన అనేది ఒక అలవాటు. ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. అతను నిరంతరం ప్రార్థన చేస్తాడని మనం చరిత్రలో చూడగలం. ప్రార్థన చేశాడు, అంకితం చేసుకున్నాడు ఆ పనికి. ఆ గోడలు నిర్మించడానికి అంకితం చేసుకున్నాడు. అంటే స్థిరత్వం కలిగి ఉన్నాడు. ఎట్లయినా సరే పని చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాడు. దాంట్లో స్థిరత్వం కలిగి ఉన్నాడు. తను ఉండడమే కాకుండా ఉపవాస దినము 120 రోజులు ఉన్నట్టుగా చూస్తున్నాం. అందరినీ సమకూర్చాడు. అందరూ సమకూర్చి అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసినట్టుగా 120 రోజులు నెహమ్యాతో ఉపవాసం ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. అందరినీ సమకూర్చి ప్రార్థన చేసి ఈ యెరూషలేం గోడల నిర్మాణానికి అతను సాధనంగా వాడబడ్డట్టుగా మనకు తెలియజేస్తుంది. మరి నీవు నేను ఎలాగున్నాం? మన ప్లాన్ వేసుకుంటున్నాము, మనకి ఈ పని అవ్వలేదు అని ప్లాన్ కలిగి ఉన్నాము. మరి ఆ పనిలో జయం రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. ఉపవాసం చేసినప్పుడు నమ్మకంగా మనం ఎలా చేయగలమో అలాగే చేయాలి. నా కొరకు మరి ఆయన ఈ శిలువ శ్రమల రోజుల్లో ఉన్నాం, ఉపవాస దినాల్లో ఉన్నాము. నువ్వు ఉపవాసం చేసినా చేయలేకపోయినా ప్రార్థన అయితే చేయాలి. ప్రార్థన కొంత సమయం కేటాయించుకోవాలి. తర్వాత వాక్యం చదవాలి. ఆ వాక్యంలో విశ్వాసంలో ఎదగాలి. నువ్వేం కావాలనుకుంటున్నావో ఈ మధ్యాహ్న కాల సేవలో దేవుడి సన్నిధిలో ప్రార్థించి స్థిరమైన విశ్వాసంతో స్థిరమైన సంకల్పంతో నువ్వు ఉపవాసం ఉండగలిగితే ఎన్ని గంటలు ఉంటావో, ఒకరోజు ఉంటావా, కొద్దిసేపు ఉంటావా, అది నీ ఇష్టము. నీ శక్తానుసారంగా నువ్వు ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితంలో. ఏ విషయంలో నువ్వు భయపడద్దు, జడియద్దు, ఆయన వైపు తిరుగు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యము ఒక సామాన్యుడిని వాడుకున్న దేవుడు మరి నిన్ను వాడుకోలేడా? నీవు దేవుని రాజ్యాన్ని గురించి కూడా నువ్వేం చేస్తున్నావు? దేవుని రాజ్య ప్రకటనలో నువ్వు ఒక సాధనంగా ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయడం, ఆయన గురించి చెప్పుటలో నువ్వు ఒక సాధనంగా వాడబడతావు. ఆయన్ని ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తము దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నాడు. ఒక సామాన్యుడైన నెహమ్యాని వాడుకున్నాడు దేవుడు, నిన్ను కూడా వాడుకుంటాడు. నీకున్న తలాంతులతో నిన్ను వాడుకుంటాడు. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండు, విశ్వాస జీవితంలో స్థిరత్వంగా ఉండు, నీకు కలిగిన సంకల్పంలో గట్టిగా పట్టుకో, ఉపవాసం ఉండగలిగినంత ఉండు, ప్రార్థన అయితే చెయ్యి, తర్వాత స్తుతి చెయ్యి, తర్వాత నువ్వు వాక్య ధ్యానం చెయ్యి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. కాబట్టి నేను భయపడకుండా ఈ మధ్యాహ్న సమయంలో ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక.
అత్యంత మహాపరిశుద్ధుడును ప్రేమమేడు కృపామేడు దయామేడును ప్రభా మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటా మరొకసారి నీ పాసానికి వచ్చినానైనా నా తండ్రి నేహమ్య జీవితాన్ని మా ముందు పెట్టారు ప్రభా రాజుకు ఒక సేవకుడిగా ఉన్నాడు తండ్రి నాయన గిన్నె అందించేవాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది నాయన ఒక సామాన్యుడు నాయన యెరూషలేము మందిర గోడలకు నాయన నగర గోడలకు పునర్నిర్మించడానికి నా ప్రభా నా తండ్రి ప్రజలను ఇశ్రాయేల్ ప్రజలను నాయన దేవుని వైపు తిట్టడానికి అమ్మ నాయన మరి అపహాస్యం చేస్తున్నారని అన్యులు అపహాస్యం చేస్తున్నారు వెటకారం చేస్తున్నారని ఎంతో బాధపడి నాయన ఎంతో శ్రమ కోర్చి నా తండ్రి నాయన ప్రజలందరినీ నడిపించి 120 దినాలు ఉపవాసం ఉండి నాయన ఆ పనిని పూర్తి చేయడానికి మీరు వాడుకున్నారు ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నాయన సామాన్యులు మీరు వాడుకోగలరు ప్రభా గొప్ప కార్యములు చేయగలరు ప్రభా అటువంటి ప్రార్థనా జీవితమును విశ్వాస జీవితమును స్థిరత్వమును మాకు అనుగ్రహించి మీరే మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్లైన గేడుకు వచ్చినాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించదుగాక మీ గురించి నేను నా కుటుంబం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాము నా గురించి మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను ఈ శ్రమ దినాల్లో మనం ఇంకనూ దేవునికి సమీపంగా ఉండాలని మనము ఇవన్నీ ధ్యానిస్తున్నాము దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక నన్ను బలపరిచి ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయాలని చేసుకోవాలని కూడా కోరుతూ మీరు కామెంట్లు కూడా పెట్టాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక